నిజామాబాద్ పట్టణంలో నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాపర్టీ షో చాలా బ్రహ్మాండంగా చక్కగా ఎండలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా నిజామాబాద్ పట్టణానికే పరిమితం చేయకుండా నిజామాబాద్ పట్టణం, నిజామాబాద్ చుట్టుపక్కల వెంచర్సు, అదేవిధంగా ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో నిజామాబాద్ వాళ్ళు కొనడానికి ఇష్టపడతారో అలాంటి ప్రాజెక్ట్స్ని మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. మరి దాన్ని కూడా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక ప్రాపర్టీ షో, ఒక ఆటో షోను కూడా మరి కలెక్టర్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మార్కెట్కి సంబంధం లేకుండా, మార్కెట్ బాగుందా లేదా అనేది సంబంధం లేకుండా ఇక్కడ కొనే వాళ్ళని, అమ్మే వాళ్ళని ఒక వేదిక పైకి తీసుకొచ్చి వారి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నమస్తే తెలంగాణ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి అన్ని రకాలైనటువంటి ఆర్థిక స్తోమతలు ఉన్న వారికి రకరకాలైనటువంటి ఆర్థిక స్తోమతలను దృష్టిలో పెట్టుకొని లేఅవుట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ అన్నీ అందుబాటులో ఉంచారు. ఎవరైతే ఈఎంఐస్ ద్వారా పోవాలనుకున్నారో వాళ్ళకి బ్యాంకింగ్ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. అదేవిధంగా దానికి సంబంధించి సోలార్ సిస్టమ్ కూడా 1-2 స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి. మరి ఈ ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని అందరూ ఇక్కడికి విచ్చేసి సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను వారికి సూచిస్తూ, మరి కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ మేయర్ నీతు కిరణ్ గారు, అదేవిధంగా విఠలరావు గారు, శిల్పరాజు గారు, సత్యప్రకాష్ గారు, మరి నమస్తే తెలంగాణ అందరు ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని సూచిస్తూ జై హింద్, జై తెలంగాణ. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సమర్పించు ప్రాపర్టీ షో నిజామాబాద్ పట్టణంలోని వేణు మాల్లో మనం నిర్వహించుకుంటున్నాము. ఒకటే వేదిక మీదికి ఫ్లాట్లు, బ్యాంకరు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన సిమెంట్ కంపెనీలు, సోలార్ ఫెన్సింగ్, ఇలా అన్ని రకాల ప్రొడక్ట్స్ని ఒకటే వేదిక మీదకి తీసుకురావడం ఒక ఉద్దేశం అయితే, రెండవది అన్ని రకాల రెగ్యులేటర్స్ నుంచి పర్మిషన్ ఉన్న వాటిని మాత్రమే ఈ ప్రాపర్టీ షోకు అనుమతించడం జరిగింది. కాబట్టి కొనుగోలుదారులకు ఒకటే ప్లాట్ఫామ్ మీద 22 ప్రాజెక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎటువంటి లీగాలిటీకి సంబంధించిన వాటికి కూడా మీరు ఏ విధమైన ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే ఇక్కడికి అనుమతించడం జరిగింది. సో వీటన్నిటిని ఒకటే వేదిక మీద తీసుకురావడం ద్వారా నిజామాబాద్ పట్టణ ప్రజలకి ఈ అవకాశాన్ని ముందుకు నమస్తే తెలంగాణ టుడే పత్రికలు తీసుకొచ్చాయి. ఈ 2 రోజులు ఉంటుంది కాబట్టి ఈ ఈవెంట్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నమస్తే తెలంగాణ టుడే తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే తెలంగాణ టుడే ఆధ్వర్యంలో 3వసారి ప్రాపర్టీ షోని నిజామాబాద్లోని వేణు మాల్లో నిర్వహించడం జరిగింది. గత 2 రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షోకి మంచి స్పందన లభించింది. అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ అన్ని ప్రాపర్టీస్ కూడా జెన్యూన్ ప్రాపర్టీస్ అని చెప్పేసి పెట్టినా మనము రేరా అప్రూవ్డ్ కానీ, DTCP అప్రూవ్డ్ కానీ అట్లాంటి ప్రాపర్టీస్ పెట్టడం జరిగింది. ఈ ప్రాపర్టీ షోకి సపోర్ట్ చేసిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు.